श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मद्गुरुचरणपादारविन्दाभ्यां नमः। నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మనము ఈ పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్న తర్వాత ఆ పాండవులు బ్రతుకున్నారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత దుర్యోధనాదులు ఎట్లా భావన చేశారు, ధృతరాష్ట్రుడు ఎట్లా భావన చేశారు, వాళ్ళందరూ కలిసి ఎటువంటి దురాలోచన చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము తెలియజేసుకున్నాం. ఇప్పుడు భీష్ముడు ద్రోణుడిని కూడా పిలిచి ఏమి చెయ్యాలి అనేటువంటిది ఒకసారి ఆలోచన చేద్దాము అని ధృతరాష్ట్రుడు అనుకుని వాడిని ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే ఆ తర్వాత భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్లతోటి ఈ విధంగా మంత్రాంగం చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో భీష్ముడు ఈ విధంగా చెబుతున్నాడు, నరోచతే విగ్రహో మే పాండుపుత్రైః కథంచన యథైవ ధృతరాష్ట్రో మే తథా పాండుర సంశయం. భీష్ముడు ఈ విధంగా చెబుతాడు, మహారాజా, పాండవులతోటి యుద్ధం చేయడం అనేటువంటిది ఎంత మాత్రము కూడా ఇష్టం లేనటువంటి విషయము. నాకు ధృతరాష్ట్రుడు ఎంతో, పాండురాజు కూడా నిశ్చయంగా అంతే. గాంధార్యాశ్చ యథా పుత్రాః తథా కుంతీ సుతా మమ యథా చ మమ తే రక్ష్యాః ధృతరాష్ట్ర తథా తవ. ఓ ధృతరాష్ట్ర, గాంధారీ పుత్రుడు కుంతీ పుత్రుడు నీకు నాకు కూడా సమానమైనటువంటి వాళ్ళే. వాళ్ళు నాకు ఏ విధంగా అయితే రక్షింపదగినటువంటి వాళ్ళు అవుతారో నీకు కూడా అట్లాగే రక్షింపదగినటువంటి వాళ్ళయ్యా. నీ తమ్ముడు కుమారులే వాళ్ళందరూ కూడాను. యథాచ మమ రాజ్ఞశ్చ తథా దుర్యోధనస్యతే తథా కురూణాం సర్వేషాం అన్యేషామపి పార్థివా. ఓ రాజా, నీకు నాకు కూడా పాండవుల యొక్క రక్షణ అనేటువంటిది అవశ్య కర్తవ్యమైనటువంటిది. అంతేగాని వాళ్ళని రక్షించకుండా మనం వదిలేస్తే కనుక చాలా గొప్ప అపకీర్తిని పొందినట్టు అవుతుంది. అలాగే దుర్యోధనుడికి మిగిలినటువంటి కురురాజులకు కూడా వాళ్ళ రక్షణ ఎంతో ముఖ్యమైనటువంటిది. ఏవం గతే విగ్రహం తైర్నరోచే సంధాయ వీరైర్దీయతామర్ధభూమి తేషామపీదం ప్రపితామహానాం రాజ్యం పితుశ్చైవ కురుత్తమానాం. పాండవులతో యుద్ధం చేయడం అనేటువంటిది ఎంత మాత్రమో కూడా నాకు ఇష్టం లేనటువంటి విషయమయ్యా. వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వాలి, వాళ్ళతో సంధి చేసుకోవాలి. ఈ రాజ్యం అంతా కూడా వాళ్ళ తాత తండ్రులకు కూడా చెందిందే కదా. అందువల్ల వాళ్ళకు కూడా ఇందులో అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళని చక్కగా వాళ్ళతో సంధి చేసుకుని ఉండడం అనేటువంటిదే హితకరమైనటువంటిది. నీకు నాకు అందరికీ కూడా హితకరమైనది. దుర్యోధన యథారాజ్యం త్వమిదం తాత పశ్యసి మమ పైతృకమిత్యేవం తేపి పశ్యంతి పాండవాః. ఓ దుర్యోధన, ఈ రాజ్యాన్ని నువ్వు నీ తండ్రిదని భావిస్తున్నావు కదా, అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళ తండ్రిదని భావిస్తారు. అందువలన ఆ పాండురాజే ఈ రాజ్యాన్ని అంతటే కూడా ఎంత విస్తృతపరిచి ఈ వారి అన్నగారైనటువంటి నీ తండ్రిని అక్కడ కూర్చోబోయాడు సింహాసనం మీద. అందువలన ఈ రాజ్యము మీద నీకెటువంటి అధికారం అయితే ఉందో అలాంటి అధికారమే వాళ్ళకు కూడా ఉందయ్యా. యది రాజ్యం నతే ప్రాప్తాః పాండవేయాః యశస్వినః కుత ఏవ తవాపీదం భారతస్యాపి కస్యచిత్. ఆ పాండవులు కనుక ఈ రాజ్యాన్ని పొందలేకపోతే భరత సంతతికి చెందినటువంటి మీరు కూడా ఈ రాజ్యాన్ని పొందలేనటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీకు ఎటువంటి అధికారం ఉందో, మీకు ఎటువంటి హక్కు ఉందో అటువంటి హక్కు అధికారము కూడా ఉన్నటువంటి వాళ్ళే ఆ పాండవులు కూడాను. అధర్మేణ చ రాజ్యం త్వం ప్రాప్తవాన్ భరతర్షభ తేపి రాజ్యమనుప్రాప్తాః పూర్వమేవేతి మే మతిః. అంతేకాదు, నువ్వు అధర్మంగా ఈ రాజ్యాన్నంతటినీ కూడా నీ స్వాధీనం చేసుకోవాలని పొందేవు. నువ్వు నీకంటే ముందు వాళ్ళందరూ కూడా ఈ రాజ్యం పొందేరు అనేటువంటిది నా అభిప్రాయం అయ్యా. ఎందుకంటే పాండురాజునే ముందర పట్టాభిషిక్తుడిని చేశారు.
కానీ అన్నగారు ఉన్నాడని ఆయన్ని కూర్చోబెట్టి తాను ఈ రాజ్య పరిపాలన అంతా కూడా పాండురాజు చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే అధర్మంగా ఈ రాజ్యాన్ని అంతటినీ కూడా నువ్వే పరిపాలించాలి అనేటువంటి ఒక స్వార్థ చింతనతోనే ఉన్నావు. మధురేణైవ రాజ్యస్య తేషామర్థం ప్రదీయతాం ఏతద్ధి పురుష వ్యాఘ్ర హితం సర్వజనస్య చ. అందువల్ల నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే ప్రేమతో వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి ఈ మిగిలినటువంటి అర్ధరాజ్యాన్ని నువ్వు పరిపాలన చేసుకో. ఇది అందరికీ కూడా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది, అందరూ హర్షిస్తారు, ఏ విధమైనటువంటి అపకీర్తి రాదు. ఇది చాలా ఉత్తమమైనటువంటిది అని నా అభిప్రాయము. అతో అన్యథా చేత్ క్రియతే నహితం నో భవిష్యతి తవాప్యకీర్తి సకలా భవిష్యతి న సంశయ. అలా కాకుండా దీనికి భిన్నంగా చెయ్యాలి అనే సంకల్పమే నీదైతే కనుక అది ఎంత మాత్రమో నీకు కానీ మనకు కానీ హితకరమైనది అవదు. నిస్సందేహంగా నీకు గొప్ప అపకీర్తి కలుగుతుంది. అందరూ కూడా రాజులందరూ కూడా నిన్ను దూషిస్తారు. అటువంటి నింద్యమైనటువంటి పని చేసినందుకు నీకు అపకీర్తి వస్తుందయ్యా. కీర్తి రక్షణమాతిష్ఠ కీర్తిర్హి పరమం బలం నష్ట కీర్తిర్మనుష్యస్య జీవితం హ్యఫలం స్మృతం. అసలు క్షత్రియుడికి ప్రధానమైనది ఏంటంటే కీర్తే. అందువలన కీర్తిని విస్తరింప చేసుకోవాలి రాజు అనేటువంటి వాడు. అట్లాగే ఆ కీర్తే అతడికి గొప్ప బలం కూడా అవుతుందయ్యా. కీర్తి నశిస్తే కనుక జీవితం నశించినట్టే. జీవితంలో బ్రతికొనడం వల్ల ప్రయోజనం ఎంత మాత్రము కూడా సిద్ధించదు. యావత్ కీర్తిర్మనుష్యస్య న ప్రణశ్యతి కౌరవ తావత్ జీవతి గాంధారే నష్ట కీర్తిస్తు నశ్యతి. ఓ గాంధారీ పుత్ర దుర్యోధన, మనుష్యులకు కీర్తి నశించినంత వరకు కూడా వాళ్ళు జీవించి ఉన్నట్టుగా భావించాలి. అంటే ఎంతవరకు అయితే వాళ్ళ కీర్తి అలా వ్యాపిస్తూ ఉంటుందో వాళ్ళు భౌతికంగా ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు జీవించినట్టే. అంతటి కీర్తి, ఆ కీర్తే వాళ్ళకి ప్రాణభూతమైనటువంటిది అవుతుంది. కీర్తి నశిస్తే కనుక వాళ్ళు చచ్చినటువంటి వాళ్ళతో సమానం. వాళ్ళు భౌతికంగా ఉన్నప్పటికీ కూడా చచ్చినట్టుగానే సమానమయ్యా. తమిమం సముపాతిష్ఠ ధర్మం కురుకులోచితం అనురూపం మహాబాహో పూర్వేషాం ఆత్మన కురు. అందువలన గొప్పదైనటువంటి కురువంశంలో జన్మించావు. ఆ కురువంశం యొక్క ప్రతిష్టని ఎప్పుడూ కూడా తగ్గించడానికి మనం ప్రయత్నించకూడదు. ఆ కురువంశం యొక్క ప్రతిష్టని మనం పెంచాలి. అందువల్ల ఈ కురుకులానికి తగినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించు. నీ పూర్వీకులు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి పనులే నువ్వు కూడా చెయ్యవయ్యా. దిష్ట్యా ధ్రియంతే పార్థాహి దిష్ట్యా జీవసి సాపృథా దిష్ట్యా పురోచన పాపః న సకామోత్యయం గతః. అయితే భాగ్యవశాత్తు ఏంటంటే ఇప్పటి వరకు మనం పాండవులు కుంతీదేవితో సహా చనిపోయారని భావన చేశాము. కానీ అదృష్టవశాత్తు వాళ్ళ యొక్క పూర్వపుణ్య విశేషం వలన పాండవులు కుంతి కూడా ఆ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డారు. వాళ్ళ అదృష్టం వలనే ఆ పురోచనుడు వీళ్ళకి హాని చెయ్యాలని తలబెట్టినటువంటి పురోచనుడు తన కోరిక తీరకుండానే నశించాడయ్యా. యదా ప్రభృతి దగ్ధాస్తే కుంతి భోజసుతాసుతాః తదా ప్రభృతి గాంధారే న శక్నోమ్యభివీక్షితం లోకే ప్రాణభృతాం కంచిత్ శ్రుత్వా కుంతీం తథా గతాం న చాసి దోషేణ తథా లోకో మన్యేత్ పురోచనం యథా త్వాం పురుష వ్యాఘ్ర లోకో దోషేణ గచ్చతి. అందువల్ల దుర్యోధన, ఆ కుంతి పాండవులు కూడా లాక్షాగృహంలో దగ్ధమయ్యన్నారు అనేటువంటి మాట విన్న తర్వాత ఇంక నేను ఏ ప్రాణిని చూడదలుచుకోలేదు. అలాగా అంతటి దుఃఖ సాగరంలో మునిగిపోయాను. నేను లోకంలో దేన్ని కూడా కన్నెత్తి చూడలేదు. అయితే జనులందరూ కూడా ఈ
పని జరిగింది అంటే దీంట్లో దుర్యోధనుడే ప్రధానమైనటువంటి కారణము అని అందరూ కూడా నిన్ను, లోకంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా నిన్ను నిందిస్తున్నారు. నిన్ను నిందించినంతగా పురోచనుడు కూడా జనాలు నిందించట్లేదు. అంతటి అపకీర్తిని నువ్వు తెచ్చుకుంటున్నావు. తదిదం జీవితం తేషాం తవ కిల్బిషనాశనం సమ్మంతవ్యం మహారాజా పాండవానాం చ దర్శనం. కాబట్టి ఓ మహారాజా, ఆ పాండవులు జీవించి ఉండడం అనేటువంటిది, వాళ్ళ యొక్క దర్శనము ఇప్పటి వరకు నిన్ను గురించి నిందాపూర్వకంగా చూస్తున్నటువంటి జనులందరికీ కూడా అది తప్పు అనేటువంటిది తెలియజేసినట్టు అవుతుంది. అట్లాగే నీ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఇనుమడిస్తాయి. అందువలన నువ్వు ఏదైతే పాపం చేసేవని భావన చేస్తున్నారో, ఏ పాపమైతే నిన్ను అంటుకుంటోంది అనుకుంటున్నారో ఆ పాపం నుంచి నువ్వు తొలగినటువంటి వాడు అవుతావు. అందువలన తప్పనిసరిగా వాళ్ళని ఆహ్వానించు. నచాపి తేషాం వీరాణాం జీవతాం కురు నందన పిత్యో అంశః శక్య ఆదాతుం అపి వజ్రభృతా స్వయం. ఆ పాండవులు బ్రతికి ఉండగా వాళ్ళ రాజ్యాన్ని స్వయంగా ఇంద్రుడు కూడా అపహరించలేదు. వాళ్ళు ఎట్లాగైనా ఆ రాజ్యాన్ని సంపాదించుకోగలరు, అందులో ఏమీ సందేహం లేదు. వాళ్ళు తమ యొక్క శస్త్రాస్త్ర బలముతోటో లేకపోతే భుజబలంతోటైనా ఈ రాజ్యాన్ని వాళ్ళు సంపాదించుకోగలరయ్యా. కానీ నువ్వు పిలిచి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి నువ్వు ఇచ్చావంటే నీ కీర్తి ఇనుముడిస్తుంది, వాళ్ళు ఆనందపడతారు. అందువలన అంతేకాని వాళ్ళ రాజ్యాన్ని ఎవరు అపహరించలేరు. అపహరించినా కానీ వాళ్ళు మళ్ళీ తెచ్చుకోగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాళ్ళు ఆ పాండవులు. తే సర్వే అవస్థితాః ధర్మే సర్వే చైవైక చేతసః అధర్మేణ నిరస్తాశ్చ తుల్యే రాజ్యే విశేషతః. ఆ పాండవులు ఎటువంటి వాళ్ళు అంటే ధర్మపరులు. వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మాన్ని పక్కకి తొలగించుకోరు. వాళ్ళ యొక్క ప్రవృత్తి ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటుంది. అట్లాగే వాళ్ళందరిది కూడా, ఐదుగురిది కూడా ఒకటే మనస్సు, ఒకటే ఆలోచన, ఒకటే మాట. అంతేకాని భిన్న భిన్నమైన ఆలోచనలు కానీ, భిన్న భిన్నమైనటువంటి మనస్సులు కానీ, భిన్న భిన్నమైనటువంటి దృక్పథాలు కానీ లేనటువంటి వాళ్ళు అయ్యేవాళ్ళు. అందువల్ల ఈ రాజ్యంలో మీకు కురునందుడు ధృతరాష్ట్రనందుడు అయినటువంటి మీకు, అట్లాగే పాండునందనులైనటువంటి వాళ్ళకి కూడా సమానమైనటువంటి భాగం ఉంది. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఈ రాజ్యంలో అర్ధభాగం వాళ్ళకి ఇవ్వు. కానీ అధర్మమైనటువంటి ఆలోచనతోటి నీ చేత ఆ పాండవులు తరిమివేయబడ్డారు ఇప్పటి వరకును. అందువల్ల అధర్మాన్ని మూట కట్టుకోకు, వాళ్ళని ఆహ్వానించు. ఎది ధర్మస్త్వయా కార్య ఎది కార్యం ప్రియంచమే క్షేమంచ ఎది కర్తవ్యం తేషామర్థం ప్రదీయతాం. నీకు కనుక ధర్మ మార్గంలో నడవాలని ఉన్నా, అలాగే నాకు ప్రియం చెయ్యాలనే కోరిక ఉన్నా, జనులందరూ కూడా క్షేమంగా ఉండాలి, నీ కీర్తి శాశ్వతంగా ఉండాలనుకున్నా కానీ వాళ్ళకి వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వు అని భీష్ముడు చాలా నిర్ద్వంద్వంగా తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్య లంభ పర్వణి భీష్మ వాక్యే 2,200తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విదురాగమన రాజ్యలాంభ పర్వం అనే ఉపపర్వంలో భీష్మవాక్యం అనేటువంటి 202 అధ్యాయమైంది. 203 అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇప్పుడు భీష్ముడు తన అభిప్రాయం చెప్పిన తర్వాత ద్రోణాచార్యుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. మంత్రాయ సముపానీతై ధృతరాష్ట్రహితైర్నృప ధర్మ్యమధ్యం యశస్యం చ వాచ్యమితి అనుశుశ్రుమా. ద్రోణుడు చెబుతున్నాడు, ఓ ధృతరాష్ట్ర, మంత్రాంగానికి పిలిచినటువంటి వాళ్ళు హితైషులయ్యి ధర్మకరము, అర్థకరము, కీర్తికరమైనటువంటి అంశాల గురించి ఎవరినైనా మనం సందేహం వచ్చి ఎవరినైనా ఒకళ్ళని పిలిచి ఈ విషయంలో మీ అభిప్రాయం చెప్పండి
అంటే ఆ చెప్పేటువంటి వాడు ముఖస్థుతికో లేకపోతే స్వార్థ బుద్ధితోటో తన అభిప్రాయాన్ని చెప్పకూడదు. దాంట్లో ధర్మం ఉండాలి, అర్థం ఉండాలి, అంతేకాకుండా అందరికీ హితాన్ని కలిగించేదే ఉండాలి. అటువంటి విషయాన్ని ప్రస్తావన చెయ్యాలయ్యా. అటువంటి ప్రస్తావన చేయడం కోసం అనేటువంటిదే మేము వచ్చాము. ఇదంతా కూడా ఇటువంటి బుద్ధి మాకు మా గురు పరంపర వల్ల లభించింది. మమాప్యేషామతిస్తాత యా భీష్మస్య మహాత్మనః సంవిభజ్యాస్తు కౌంతేయాః ధర్మయేష సనాతనః. ఓ దుర్యోధన, నా అభిప్రాయం ఎలా ఉంది అంటే భీష్ముడు ఏదైతే చెప్పాడో ఇప్పటి వరకు భీష్ముడు చెప్పినటువంటి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. నా బుద్ధి కూడా అట్లాగే ఉన్నది. అందువల్ల కుంతీపుత్రుడిని చక్కగా సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వడం అనేటువంటిదే సనాతనమైనటువంటి ధర్మంగా నేను భావిస్తున్నాను. ప్రేష్యతాం ద్రుపదాయాసు నరకశ్చిత్ ప్రియం వదః బహుళం రత్నమాదాయ తేషామర్థాయ భారత. అయితే ఏం చేయాలంటే దానికంటే ముందర నువ్వు చేయవలసింది ఏంటంటే ద్రౌపదుడి దగ్గరికి చాలా చక్కగా మాట్లాడగలిగేటువంటి అంటే వినయ విధేయతలతోటి అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి ఒకరిని దూతగా శీఘ్రంగా పంపు. ఆ దూతకి చేత మణులను రత్నాలను పాండవులకి కానుకలుగా సమర్పించు. మిథకృత్యంచ తస్మై స ఆదాయ వసుగచ్చతు వృద్ధించ పరమాం బ్రూయాత్ త్వత్సంయోగోద్భవాం తథా సంప్రీయమాణం త్వాం బ్రూయాత్ రాజన్ దుర్యోధనం తథా అసకృద్రపదే చైవ దృష్టద్యుమ్నే చ భారత. అలాగే ఆ ధృతరాష్ట్రుడి నుండి ధనాన్ని కానుకల్ని గ్రహించి ఆ దూత తీసుకెళ్లి ద్రౌపదికి ఇవ్వాలి. అతడు ద్రుపద దుష్టజుమ్ముల ఎదుట మాటి మాటలకి అంటే ద్రౌపదుడి యొక్క సంబంధము తమకు ఎంతో ఆనందము కలిగించిందనేటువంటి విషయాన్ని మాటి మాటికి ప్రస్తావన చెయ్యాలి. అలాగే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కూడా మీ యొక్క వృద్ధిని మనపూర్వకంగా ఇష్టపడుతున్నారు, చాలా చక్కగా ఆనందిస్తున్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అనేటువంటి భావనతోటి మాట్లాడగలగాలి. వాళ్ళ విషయంలో చాలా ప్రసన్నతతో మీరు అందరూ కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి. అటువంటి దూతని అనేకములైనటువంటి కానుకలనిచ్చి నువ్వు పంపించవయ్యా. పంపించి అతడు చక్కగా అక్కడ ప్రసంగం చేసి వాళ్ళని మెప్పించేటట్టుగా చేయమను. ఉచితత్వం ప్రియత్వం చ యోగస్యాపి చ వర్ణయేత్ పునః పునశ్చ కౌంతేయాన్ మాద్రీ పుత్రాశ్చ సాంత్వయన్. ఆ వెళ్ళినటువంటి దూత ఆ కుంతిపుత్రులను మాద్రీపుత్రులను కూడా బోర్డిస్తూ ఉచితమైనటువంటి అలాగే వాళ్ళ స్తుతికరమైనటువంటి ప్రియమైనటువంటి ప్రసంగం చేస్తూ మాట్లాడేటట్టుగా చెయ్యి. హిరణ్మయాని శుభ్రాణి బహూన్యాభరణాని చ వచనాత్తవ రాజేంద్ర ద్రౌపద్యాః సంప్రయచ్చతు. అంతేకాకుండా మీ ఆజ్ఞగా ద్రౌపదికి అనేకములైనటువంటి ఆభరణాలు చక్కగా అందించేటట్టుగా బహుమానాలు, కానుకలను, వస్త్రాలని అవన్నీ కూడా పంపించవయ్యా. తథా ద్రుపద పుత్రాణం సర్వేషాం భరతర్షభ పాండవానాం చ సర్వేషాం కుంత్యాయుక్తాని యాని చ. అలాగే ఆ ద్రౌపదుడి కుమారులకు, పాండవులకు, కుంతికి కూడా వాళ్ళు ఉపయోగించేటువంటి ఆభరణాలు, వాళ్ళు ఉపయోగించేటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాలు ఇవన్నీ విడివిడిగా అందరికీ కూడా కానుకలు పంపించాలి. ఏవం సాంత్వ సమాయుక్తం ద్రుపదం పాండవై సహ ఉక్త్వా సోనంతరం బ్రూయాత్ తేషామాగమనం ప్రతి. ఇలా వెళ్ళినటువంటి దూత అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ద్రుపద మహారాజుకి, దృష్టద్యుమ్నుడికి, ద్రౌపదికి, కుంతికి, పాండవుల 5గురికి కూడా చక్కటి ఆభరణాల్ని, కానుకల్ని అన్నిటినీ కూడా అందజేసి వాళ్ళతో అందంగా మాట్లాడుతూ తాను ఇలా ధృతరాష్ట్రుడు పంపగా, దుర్యోధనుడు పంపగా వచ్చినటువంటి దూతను అని చెప్పి చక్కగా వాళ్ళతోటి మంచి మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని హస్తినాపురానికి తీసుకురమ్మని నన్ను పంపించాడు అనేటువంటి విషయాన్ని, ఆ పాండవుల యొక్క హస్తినాపుర ఆగమనాన్ని కూడా దూత ప్రస్తావన చెయ్యాలి అని తెలియజేశాడు.
అనుజ్ఞాతేషు వీరేషు బలం గచ్చదు శోభనం దుస్సాసనో వికర్ణశ్చాపి ఆనేతుం పాండవానిహ. అలా ద్రౌపదిని యొక్క ఆజ్ఞతోటి, అంటే ద్రౌపదుని మహారాజుని పాండవుల్ని హస్తినాపురానికి పంపించమని ప్రార్థన చేస్తూ ఆ దూత చెబితే, ఆ ద్రౌపదుడి యొక్క ఆజ్ఞలతోటి పాండవుల యొక్క రాక నిశ్చయమైన వెంటనే పెద్ద సేనతోటి ఈ దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పాండవులకి ఎదురేగి వెళ్ళి నిశ్చయంగా వాళ్ళని, ఆ పాండవులందరినీ కూడా సగౌరవంగా తీసుకురావాలి. తతస్తే పాండవాః శ్రేష్ఠాః పూజ్యమానాః సదా త్వయా ప్రకృతీనామనుమతే పదే స్థాస్యంతి పైతృకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ శ్రేష్టమైనటువంటి పాండవులందరూ కూడా నీ చేత చక్కగా గౌరవ సత్కారాలు చేయబడాలి. అలాగా వాళ్ళందరూ కూడా సత్కరింపబడిన తర్వాత ప్రజల కోరికను అనుసరించి తన యొక్క తండ్రి రాజ్యం మీద వాళ్ళు ప్రతిష్ఠింపబడాలి. ఈ విధంగా ఇంత సగౌరవంగా వాళ్ళని ఆహ్వానించాలి. ఏదో వాళ్ళని రమ్మడము, వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వడం కాదు, ఇంత చక్కగా వాళ్ళని ఆహ్వానం అనేటువంటిది అద్భుతంగా చేయాలి. ఏతత్ తవ మహారాజా పుత్రేషు తేషు చైవహి వృత్తమౌపైకం మన్యే భీష్మేణ సహ భారత. అందువల్ల నువ్వు పాండవుల పట్ల, నీ పుత్రుల పట్ల కూడా సమానమైనటువంటి భావనతో ఉన్నావు అనేటువంటి విషయము లోకమంతా కూడా తెలియజేయబడుతుంది ఇలా చేస్తే కనుక. అందువలన భీష్ముడు చెప్పినటువంటి దాన్ని, నేను చెప్పిన దాన్ని కూడా అనుసంధానం చేసుకుని ఆ రెండిటికి సమానంగా ఆ విధంగా నువ్వు ఆచరణ చేయవయ్యా. ఇది నాకు భీష్ముడికి కూడా చాలా సమ్మతమైన అంశము, మా ఇద్దరికి సమ్మతమైన అంశమని ప్రస్తావించట్లేదు, ధర్మయుక్తమైనటువంటి విషయం ఇది. అట్లాగే అర్థయుక్తమైన ప్రయోజనపూర్వకమైనటువంటిది ఇది. ఎందుకంటే దీనివల్ల నీ యొక్క కీర్తి అంతటా విస్తరింపబడుతుంది. నీకు ఆ పాండవుల మీద అత్యంతమైనటువంటి ప్రీతి కూడా ఉన్నట్టుగా లోకానికి తెలుస్తుందయ్యా. అంతేకాకుండా మీ కీర్తి అంతా కూడా చక్కగా వర్ధిల్లుతుంది. అందువల్ల ఈ విధంగా చేయడం అనేటువంటిది నీకు అలాగే దుర్యోధనాదులకి కూడా ఎంతో ఉత్తమమైనటువంటి పని. ఇవి మా యొక్క అభిప్రాయాలు, ఇవి దీన్ని బట్టి నువ్వు ఆచరించవలసింది అని భీష్ముడు, ద్రోణుడు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క మనస్సులో ఉండేటువంటి అభిప్రాయాన్ని తేటతెల్లం చేస్తూ చెప్పారు. చెప్పిన తర్వాత కర్ణుడు అంటున్నాడు, యోజిత వర్ధమానాభ్యాం సర్వకార్యేష్వనంతరౌ న మంత్రయేతాం తచ్ఛ్రేయః కిమద్భుతతరం తతః. అయితే ఈ భీష్ముడు, ద్రోణుడు చెప్పినటువంటి అంశాలేవి కూడా కర్ణుడికి హితవుగా లేవు. అందువల్ల ఆ భీష్మ ద్రోణులు ఎప్పుడైతే ఇలా వచ్చారో మహారాజా ఆ ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు, మహారాజా మీరు భీష్మ ద్రోణులు పనులు పూర్తయినటువంటి పిదప ధన సన్మానాలతో గౌరవించారు, వాళ్ళు మీ అంతరంగికులను భావించారు, వాళ్ళు మీకు సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించట్లేదు. ఇంతకంటే పెద్ద ఆశ్చర్యం ఉంది. మీ చేత సన్మానాలు పొందుతున్నారు, కానీ మీకు హితకరమైనది ఏందో అటువంటి మార్గాన్ని మటుకు వాళ్ళు మీకు ఉపదేశించట్లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళంటే, దుష్టేన మనసా యో వై ప్రచ్ఛన్నేన అంతరాత్మన బ్రూయాం నిశ్రేయసం నామ కథం కుర్యాత్ సతాం మతం. వాళ్ళ యొక్క దుష్ట సంకల్పంతో, స్వార్థమైనటువంటి బుద్ధితోటి, దోష హృదయంతో హితమును నమ్మపలుకుతున్నట్టుగా పలుకుతున్నారు వాళ్ళు. వాళ్ళని ఎలా విశ్వసిస్తావయ్యా? వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళకి ఎలా శుభం కలుగుతుంది? ఇలాంటి మాటలు చెబితే, ఈ మాటల్ని మనం ఆచరిస్తే, నా మిత్రాణి అర్ధకుత్రేషు శ్రేయసే చేతరాయవా విధిపూర్వం హి సర్వస్య దుఃఖం వా యది వా సుఖం. కష్టం అనేటువంటిది కలిగినప్పుడు, అలాగే కొన్ని ధన సంకటాలు ఏర్పాటు పడినప్పుడు కూడా మిత్రులు అనేటువంటి వాళ్ళు శుభాన్ని ఉపదేశించాలయ్యా. అంటే దేని వలన అయితే మనకు లాభం జరుగుతుందో అటువంటి ఉపదేశం చెయ్యాలి. అటువంటి ఉపదేశించకపోతే కనుక ఆ రాజునికి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టే భాగ్యం కానీ లేదా సుఖం కానీ దుఃఖం కానీ ఇలాంటివి కలుగుతాయి తప్ప వీళ్ళ యొక్క ఉపదేశ ఫలం ఎంత మాత్రమో కూడా అందులో ఉండదు. అందువలన
ఇలాంటి కష్టం సంకటం ఏర్పడినప్పుడు మనకు లాభాన్ని చేకూర్చేటువంటి అంశాన్ని ఎవడైనా మిత్రులైనటువంటి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు అలా చెప్పట్లేదు. కృతప్రజ్ఞో అకృత ప్రజ్ఞ బాలో వృద్ధశ్చ మానవ ససహాయో అసహాయశ్చ సర్వం సర్వత్ర విందతి. మానవుడు అనేటువంటి వాడు మూర్ఖుడైనప్పటికీ కూడా, అలాగే బుద్ధిమంతుడైనా, బాలుడైనా, వృద్ధుడైనా, సహాయకులనేటువంటి వాడు ఉన్నా లేకపోయినా దైవయోగం వల్లే అన్ని ప్రదేశాల్లోనూ అన్ని పొందుతాడు. వాడు అదృష్టం బాగుంటే కనుక ఆయుష్మంతుడు అనుకోండి, ఆ ఆయుష్మంతుడైనటువంటి వాడు రోగం వచ్చినా చికిత్స లేకపోయినా బ్రతకచ్చు. ఆయుర్దాయం లేనటువంటి వాడికి ఎంతమంది చికిత్స చేసినా కానీ బ్రతకపోవచ్చు. అందువల్ల వాడికి ఆ దైవయోగం వల్ల ఇవన్నీ కూడా సిద్ధిస్తున్నాయి తప్ప ఇతరుల యొక్క ఉపకారాల చేత కానీ లేకపోతే తన పురుషకారం చేత కానీ సిద్ధించట్లేదు కదా. శ్రూయతే హి పురా కశ్చిత్ అంబువీచయితీశ్వర ఆసీత్ రాజగృహే రాజా మగధానాం మహీక్షిత. ఈ విషయంలో ఒక కథ నాకు మీకు చెప్తాను వినండి. పూర్వకాలంలో అంబువీచుడు అనేటువంటి ఒక ప్రసిద్ధి పొందినటువంటి రాజు ఉన్నాడు, మగధ వంశీయుడు ఆయన. అటువంటి మగధ వంశీయుడైనటువంటి అంబువీచుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సహీన కరణై సర్వై ఉచ్ఛ్వాస పరమో నృప అమాత్య సంస్థ సర్వేషు కార్యేష్వేవా భవత్తథా. అయితే అతడు కాలక్రమేణా ఏమైందంటే శ్వాసరోగ పీడితుడయ్యాడు. దాంతో ఏమైపోయింది, అతడికి ఇంద్రియ బలం అంతా కూడా నశించింది. ఆ ఇంద్రియ బలం లేక శ్వాసరోగ పీడితుడు అవడం చేత మంత్రుల యొక్క అధీనంలోనే రాజ్య కార్యాలన్నీ కూడా నడిపిస్తూ వస్తున్నాడు. తస్యామాత్యో మహాకన్ని బభూవైకేశ్వరస్తదా సలబ్ధ బలమాత్మానం మన్యమానోవమన్యతే. అయితే అతనికి ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి ఎవరయ్యా అంటే మహాకర్ణి అని పేరు కలిగిన మంత్రి ఉన్నాడు. ఎప్పుడైతే మంత్రులకి అధికారం అంతా వచ్చిందో ఆ మంత్రి తానే రాజైనట్టుగా భావన చేసుకుని సైనిక బలాన్ని అంతటినీ కూడా తీసుకుని రాజుని ఇంకా అవహేళన చేస్తూ తానే రాజ్య పరిపాలన చేయడం మొదలెట్టాడు. స రాజ్య ఉపభోగ్యాని స్త్రియో రత్నధనాని చ ఆదదే సర్వసో మూఢ ఐశ్వర్యం చ స్వయం తదా. ఆ మహాకన్య ఏం చేశాడు, రాజు అనుభవింపదగినటువంటి స్త్రీలని, రత్నాల్ని, ధనాన్ని తానే స్వయంగా అనుభవిస్తూ ఉన్నటువంటి వాడై అతడు ఈ విధంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఈ రాజుని యంత్రమాత్రము కూడా లెక్క చేయకుండా ఉన్నాడు. తదాదాయ చ లుబ్ధస్య లోభోప్యవర్ధత తథాహి సర్వమాదాయ రాజ్యమస్త్యధిహీర్షతి. ఆ లోభి అయినటువంటి ఆ మహాకర్ణి దుర్గుణాలు రోజు రోజుకి పెరిగిపోసాగాయి. సమస్త వస్తువుల్ని అపహరించడం మొదలెట్టాడు, రాజ్యాన్నంతా దోచుకోవడం మొదలెట్టాడు. ఈ విధంగా తనకి ఏది ఇష్టమైతే తన స్వార్థం కోసం వీలైనటువంటి రకాలైనటువంటి అకృత్యాలన్నీ కూడా చేయడం మొదలెట్టాడు. హీనస్య కరణై సర్వై ఉచ్ఛ్వాస పరమస్య చ యతమానోపి తద్రాజ్యం నశశాకేతి నశ్రుతం. అయితే ఈ శ్వాస రోగ పీడితులైనటువంటి ఆ రాజు ఎవడైతే ఉన్నాడో అతడి రాజ్యాన్ని ఇంద్రియ బలం లేని కారణంగా అపహరించాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ మహాకర్ణి ఆ రాజ్యాన్ని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోలేకపోయాడు. ఎందువల్ల తీసుకోలేకపోయాడు అంటే కిమన్యత్ విహితానోనం తస్య సా పురుషేంద్రత యదితే విహితం రాజ్యం భవిష్యతి విషాంపతే మిషతః సర్వలోకస్య స్థాస్యసే త్వయి తద్ధ్రువం అతో అన్యథా చేద్విహితం యతమానో న లప్స్యతే. ఆ రాజు తన యొక్క భాగ్యవశాత్తు రక్షింపబడ్డాడు. భాగ్యం కంటే వేరే సహాయం ఏం లేదు అతనికి. కేవలము భగవద్దత్తమైనటువంటి అదృష్టం వల్లే రక్షింపబడ్డాడు. ఆ అదృష్టం నీదైతే రాజ్యం వృద్ధిని పొంది నీ అదుపులోనే ఉంటుంది. ఆ అదృష్టం లేకపోతే ఎంత తారుమారైనా ఎంత ప్రయత్నించినా అది నీ అధీనంలో ఉండదు కదా. అందువలన ఏవం విద్వన్ ఉపాదత్స్వ మంత్రిణాం సాధు అసాధుతాం దృష్టానాం చైవ బోద్ధవ్యం అదుష్టానాం చ భాషితం. అందువల్ల రాజా జాగ్రత్తగా విను. ఇప్పుడు
అదృష్టం వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఎలాగ పెడుతుంది. దాని గురించి మనం ఏదో పెద్ద వాళ్ళకి స్వాగత సత్కారాలన్నీ చెప్పి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఏం లేదు. మన వైపే అదృష్టం ఉంటే కనుక ఇదంతా కూడా మనదే అవుతుంది. అందువలన నీ మాటలు విని వీళ్ళు ఇక్కడ మీ మంత్రులు యొక్క మంచి చెడులు తెలుసుకోండి. ఎవరు మీకు హితకరమైనటువంటి మాట చెబుతున్నారు, ఎవరు మీ ప్రయోజనాన్ని మాత్రమే ఆలోచించి చెబుతున్నారు, స్వార్థం లేకుండా ఎవరు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. నిర్దోషులని వాళ్ళ మాటల ద్వారానే గుర్తించగలగాలి మనము. అందువల్ల ఈ విధంగా తెలుసుకుని ఏది ఉచితమో అది చేయండి తప్ప వీళ్ళు ఏదో చెప్పారు కదా అని అది చేద్దామని మటుకు అనుకోకండి అంటూ, అంటే ఎంత మాత్రము కూడా భీష్మద్రోణుల యొక్క మతము కర్ణుడికి సమ్మతము కాదు. అందువలన తాను బలంతో వాళ్ళని ఎదిరించి రాజ్యాన్ని సర్వం సహా రాజ్యమంతా దుర్యోధనుడే పరిపాలించాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి వాడు కర్ణుడు. అందువలన అతడు ఆ ద్రోణాచార్యుడు అలా పలకగానే అది ఖండిస్తూ ఈ విధంగా తెలియజేస్తూ స్వస్తి.